మన ఘనంగా ఏర్పాటు చేసిన మరి డిఓ గారికి, జిల్లా అధికారులకు, అదేవిధంగా స్కూల్ హెచ్ఎంలందరికీ కూడా, మరి లేడీ టీచర్లు, మరి పిల్లలందరూ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మరి జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన అంటే సైన్స్ ఫేర్ అంటారు దీన్ని ఇంతకుముందు. మరి ఈ కార్యక్రమాన్ని మేము చిన్నప్పటి నుంచి సైన్స్ ఫేర్ అని చదువుతుండేవాళ్ళం. ఈ కార్యక్రమంలో పిల్లలు 5వ క్లాసు 6వ క్లాస్ నుంచి వచ్చే పిల్లలందరూ కూడా వాళ్ళకి నచ్చిన రీతిలో ఒక సైంటిఫిక్ మోడల్ తయారు చేసి ఏదో ఒకటి అక్కడ సబ్మిట్ చేసేవాళ్ళు. ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టడం జరిగేది. ఇవన్నీ కూడా టీచర్ల దగ్గరుండి వాళ్ళని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటిని ఏర్పాటు చేసేవాళ్ళు. చిన్నప్పుడు మేమైతే ఒక సబ్మెరీనో, అదేవిధంగా ఒక ఫ్లైట్ తయారు చేయడం కానీ, హెలికాప్టర్ తయారు చేయడం ఇవన్నీ చేస్తుండేవాళ్ళం. ఇన్నోవేషన్ అనేది, సైన్స్ అనేది ఎప్పుడు కూడా నిరంతరం సాగే ప్రక్రియ. మరి ఆ విధంగానే మరి విమానాన్ని రైట్ సోల్ కనిపెట్టారు, మరి టెలిఫోన్ గ్రాహం బెల్ కనిపెట్టారు, ఎడిసన్ బల్బును కనిపెట్టారు. ఈ విధంగా తలా ఒకటి కనిపెట్టుకుంటూ పోయారు. అంటే ఏదో పని చేస్తూ ఉంటే దాంట్లో ఇది ఒక ఇన్నోవేషన్ వస్తూ ఉంటుంది అనమాట. అట్లానే చిన్నారులందరూ కూడా చదువుకుంటూ ఉంటారు. అందరిలో కూడా ఐక్యూ ఎక్కువ, ఒక జిజ్ఞాస, ఏదో ఒకటి కనిపెట్టాలనే ఆలోచన వాళ్ళు ఎక్కువైంది పిల్లలందరికీ కూడా. మరి సైంటిఫిక్ అప్రోచ్ బాగా పెరిగిపోయింది. సైంటిఫిక్ అప్రోచ్ పెరిగిపోయినప్పుడు పిల్లల్లో కూడా నిజంగా చదువు అనేది ఎంత చక్కగా చదువుతున్నారండి పిల్లలు. 100 మార్కులు వస్తున్నాయి. మరి ఎంతలో పుస్తకానైనా కనీసం 1000 పేజీల పుస్తకాన్ని వారం రోజులు చదివేస్తారు పిల్లలు. మరి టైప్ ఆఫ్ రీడింగ్ అనేది చాలా మారిపోయింది. మేము ఒక టెక్స్ట్ బుక్ చదవాలంటే మాకు సంవత్సరం పట్టుద్ది. వాళ్ళ పిల్లలు వారంలో చదివేస్తున్నారు. మరి ఎలా చదువుతున్నారో ఏంటో మాకు అర్థం కాని పరిస్థితి. అందుకని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మరి పిల్లలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నిజంగా బాగా చదువుకుంటున్నారు, సైంటిఫిక్గా అప్రోచ్ అవుతున్నారు. ఎక్కడ చూసినా సెల్ ఫోన్లే, పుస్తకం చదివే పరిస్థితి లేదు ఇవాళ. సెల్లో మెటీరియల్ చదువుకోవటం, సెల్లో చదవటం వల్ల ఏమవుతుందంటే మానసికంగా ఈ కొంచెం స్ట్రెయిన్ ఎక్కువ అవుద్ది కళ్ళకి కానీ మైండ్కి కానీ. అదే బుక్ చదవటం, బుక్ రీడింగ్ చాలా ఎప్పుడు ఇంపార్టెంట్. మరి ఈ బుక్ రీడింగ్ అనేది చాలా రోజుల నుంచి పోయింది. ఎక్కడో మనం కాలేజీకి వెళ్లకుండానే ఆన్లైన్లో చదువుకోవచ్చు. అమెరికాలో అయితే కాలేజీకి వెళ్ళే పని లేదు, రూముల్లో ఉండి మరి క్లాస్ అటెండ్ అవ్వచ్చు. అది చాలా రోజులు అనుకునేవాళ్ళం 30-40 years బ్యాక్. ఇవాళ మనకు కూడా అది వచ్చేసింది. మరి ఈ విధంగా పిల్లలు చక్కగా మరి మంచి విజ్ఞానవంతులు, సైన్స్ టెక్నాలజీ పెంచుకుంటున్నారు. మరి చంద్రమండలం వెళ్ళొస్తున్నారు. ఒకప్పుడు మనం అనుకునేవాళ్ళు కొన్ని సాధ్యం కాదు అనుకునేవాళ్ళు. ఎవరెస్ట్ ఎక్కడం అనేది సాధ్యం కాదనుకున్నాం, కానీ ఎక్కారు. మరి ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్కే ఎక్కారు. మరి అట్లానే ప్రతి కార్యక్రమాన్ని మనం చేస్తున్నాము. మరి వాళ్ళు చూస్తే చంద్రమండలం ఎట్లా ఉంటుందో తెలియదు. చంద్రమండలం వెళ్ళాము, ఇవాళ అక్కడ ఇల్లు కట్టుకుంటున్నాం. చంద్రమండలం వెళ్తున్నాం, మళ్ళీ వెనక్కి వస్తున్నాం. చంద్రమండలం మీద ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఇవాళ 500 కోట్లు అనమాట. ఆ విధంగా మరి సైన్స్ టెక్నాలజీ పెరిగిపోయింది. సైన్స్ టెక్నాలజీతో పాటు కూడా ఇవాళ మనం చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీ బ్యాంకులో డబ్బులు తెలియకుండా డబ్బులు కాజేస్తున్నారు. సైబర్ నేరాలు అంటారు వాటిని. మరి ఈ విధంగా సైన్స్తో పాటు ఇవి కూడా పెరిగిపోతున్నాయి. కాబట్టి మరి టీచర్లు జాగ్రత్తగా ఉండాలి, పిల్లలు జాగ్రత్తగా ఉండాలి, అదేవిధంగా మరి అధికారులు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇందాక మేడం గారు చెప్పారే ఆ ట్రాన్స్ఫార్మర్లు ఎత్తుకుపోతున్నారని. అది టీచర్లు మనమేం కనిపెట్టలేదు. సీసీ కెమెరా పెడితే కనుక్కోవద్దు, కానీ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి వాళ్ళు. అక్కడ ముందు సీసీ కెమెరా పగలగొట్టి దొంగతనం చేస్తారు పరిస్థితి అనమాట. అందుకని చాలా చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి మేడం గారికి, టీచర్లకి కూడా అందరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చిన్నారులు మరి చక్కగా నాట్యం చేశారు. వాళ్ళందరికీ కూడా నా శుభాభినందనలు.